హరి ఓం. అందరికి హరి ఓం అండి. ఈరోజు భక్తి యోగం, భగవద్గీతలోని భక్తి యోగం 12th చాప్టర్లో 5వ శ్లోకం నేర్పిస్తున్నాను నివృత్తికి. ఈ 4 శ్లోకాలు వచ్చేసాయి, కంఠస్థం చేశాడు. 5వ శ్లోకం నేర్పిస్తున్నాను. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ భగవద్గీత శ్లోకాలు నేర్పించడము పిల్లలందరూ కూడా నేర్చుకుంటారండి. పిల్లలతో పాటు నేర్పిస్తూ ఉంటే పెద్దవాళ్ళు కూడా ఈజీగా వచ్చేస్తాయి. రోజు ఒక శ్లోకం ట్రై చేయండి. 4 శ్లోకాలు వచ్చినాయి కదా నివృత్తి. ఈరోజు మనం 5th వన్ నేర్చుకుంటాం కదా. నీకు పొద్దున్న లెగ్గానే ఏం శ్లోకం చెప్పాలని నేర్పించాము, ఆ శ్లోకం వచ్చా నీకు? చెప్పు. कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले सीता गौरी प्रभाते करदर्शनम. గుడ్ గుడ్, మంచిగా చెప్పావు. లెగ్గగానే కింద పడతాడు శ్లోకం. భూమి పొద్దున్న నిద్ర లేకగానే మంచం నుంచి కాలు కింద పెట్టేటప్పుడు భూమాతకు నమస్కారం చేసుకోవాలి కదా. చెప్పు, ఆ శ్లోకం చెప్పు. సముద్రవసనే దేవి పర్వతస్థనే మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అలా పెట్టుకొని దిగాలి. ఎందుకంటే భూమి మీద కాలు పెడుతున్నాం కదా, భూమి అమ్మవారు కదా, తల్లి కాళ్ళు తొక్కుతున్నామని క్షమించమని ముందే మంత్రం చెప్పి దండం పెట్టుకొని లేగాలి. ఇప్పుడు 5th శ్లోకం స్టార్ట్ చేద్దాము. చేతులు జోడించుకొని. క్లేశోధికతరస్తేషాం 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 అవ్యక్తాసక్తచేతసాం 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 అవ్యక్తా హి గతిర్దుఃఖం అవ్యక్తా హి గతిర్దుఃఖం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే దేహవద్భిరవాప్యతే. ఇంకొకసారి. దేహవద్భిరవాప్యతే క్లేశోధికతరస్తేషాం క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే దేహవద్భిరవాప్యతే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. వెరీ గుడ్, క్లాప్స్ యూరిస్కు. హరి ఓం. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే కనుక ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో.